మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ మీద విమర్శలు, కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు. మీ ఆరోపణలు చేసే ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత చేసిన ఆరోపణల మీద మీరు ముందు సమాధానం చెప్పాలని అంటున్నారు, జూబ్లీస్ ఎన్నికల్లో కానీ ఇతర వేదికల మీద కానీ. సో కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి ఏం లేక ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు ఏం చేశారో అభివృద్ధి గురించి చెప్పండి. ప్రజలకు మీరు 2 సంవత్సరాల్లో మీరు చేసిన 6 గ్యారెంటీల అమలు గురించి చర్చించండి. గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు కొండా సురేఖ గారి బిడ్డ ఏం మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. కొండా సురేఖ సతీమణి కేబినెట్ మంత్రి బిడ్డ ఏమని చెప్పింది, గన్ను రేవంత్ రెడ్డి పంపిండు, తుపాకీ రేవంత్ రెడ్డి పంపి భయపెట్టి వసూళ్లు చేయించిండు అని చెప్పింది. అమ్మ ఫైల్ మీద సంతకం పెడితే జపాన్ లో ఉన్న ముఖ్యమంత్రి ఫైల్ తెప్పించుకున్నాడు అని చెప్పింది. మరి దాని మీద రేవంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కదా, నీ కేబినెట్ మంత్రి బిడ్డనే నీ మీద ఆరోపణలు చేసింది, తుపాకీ నువ్వే పంపినావని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, యూ టెల్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఎస్, మహిళా జర్నలిస్ట్ నుంచి అవకాశం ఇద్దాం ముందు ఎవరికైనా ముందు. ఎస్, మైక్ ఇవ్వండి, ఉమక్ మైక్ ఇవ్వండి. మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. సార్, నా పేరు ఎన్నుమాదేవి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సార్, మా బీఆర్ఎస్లో చాలా కీలకంగా వర్క్ చేసిన మాగంటి గోపి గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి. అగర్ మాగంటి సునీత గెలుస్తే నిలదొక్కుంటుంది అంటారా? అక్కడున్న రాజకీయాలు కంపేర్ టు అదర్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అనేది చాలా టిపికల్. సో ఆ మాగంటి గోపి గారికే పార్టీల పరంగా చాలా ఇబ్బంది అయింది కదా. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? సిస్టర్, ఇప్పుడు గోపి గారు అద్భుతంగా పనిచేశాడు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు. కంటిన్యూస్ గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన మేము ప్రచారానికి వెళ్తుంటే చాలా బస్తీల్లో గోపన్న చాలా మంచోడు, మాకు చాలా సహాయం చేశాడని ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బస్తీల్లో గోపి గారి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో సునీత గారు తప్పకుండా బాగా పనిచేయగలుగుతారు. సునీత గారు ఒక సగటు మహిళగా, ఒక ఇంటి యజమానిరాలిగా మహిళల బాధలను, మహిళల మంచి కష్టాలను బాగా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. సో డెఫినెట్ గా ఆవిడ బాగా పనిచేస్తుంది. ఆవిడకు వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. తప్పకుండా ఒక మహిళగా తన ప్రయత్నం తాను చేయడంతో పాటు హోల్ పార్టీ విల్ బి విత్ అస్. ఎస్ సార్, రవికుమార్, నమస్తే తెలంగాణ. సార్, రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ వల్ల కూడా ఏది గూండా రాజ్యం ఇది అంటున్నారు. ప్రచారం ముగిసి 48 గంటలు ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు కలుస్తున్నారు. ఈరోజు 4:30కి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. మేము రిటర్న్ గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ ని పంపాలని. ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న షేక్పేట్లో వహీద్ అని మా ముఖ్యమైన నాయకుడు, ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిగారి మీద, భార్య మీద కూడా మగ పోలీసులు రూడ్గా బిహేవ్ చేశారు. బెడ్రూమ్లోకి కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాత్రి ఎత్తుకుపోయారు. అంటే ఈ రకంగా ఇంత అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ ని ఇక్కడ దించాలని, మన దేశంలో ఎక్కడ చూడం ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్ చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.